రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం పద్మానగర్ శివారులోని పెట్రోల్ పంపు వద్ద ఒక్కసారిగా రోడ్డు దిగి చెట్ల పొదల్లోకి సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు దూసుకువెళ్లింది. సిద్దిపేట నుండి వేములవాడకు ఆర్టీసీ బస్సు వస్తుంది. డ్రైవర్ నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్లే బస్సు ప్రమాదానికి గురైందని కండక్టర్, ప్రయాణికులు చెబుతున్నారు. త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పొద్దున మేము 5:30 సిద్దిపేటలో బయలుదేరినాము. 35 మంది ప్రయాణికులు ఉన్నారు. బద్దెనపల్లి దాటగానే డ్రైవర్కి మరి అన్ని సీకెట్లు వచ్చినా ఏమొచ్చినా తెలుస్తలేదు. అందరు ప్రయాణికులతో నేను కూడా కూర్చున్నాను. బస్సు స్లో ఉండడం వల్ల మాకు నయమైంది. మెల్లగా రోడ్ దిగుతూనే ఉంది. మేము భయపడ్డాం. ఆగగానే వరకు బస్సు ఆపేసి జరిగిన విషయం. ఎదురుగా వెహికల్స్ ఏమన్నా వచ్చాయా? ఎదురుగా వెహికల్స్ ఎలాంటి వెహికల్ రాలేదు. మాకు పట్టుకున్నాడు అవుతుంది అందం అనుకున్నా మిలవరి బండి మొత్తం ట్రాక్టర్ కట్టుకొడుతుంది బండి ట్రాక్టర్ కట్టుకొడుతుంది మొత్తం స్పీడ్ కట్టుకొస్తుంది బండి. అసలు మరి ఇక్కడ నుంచి ఎక్కడికి లేకపోతే అక్కడ మిడిల్ కానీ బండి లెక్క అది ఏది మన ఏడు మిలకి కదా ఎంత తగ్గింది బండి అది ఆడ పడలేదు. మొత్తం అందరూ ఒక్కొక్క అందరూ కంప్లీట్ నిజమే మరి తాగిందా పడేది తెలియదు కదా. ఎక్కడ చూడు అంటే ఇంకో చోట కూడా జరుగునా అదే బండి ఘోరంగా వస్తుంది. నేనే తవ్వచ్చు పెడదాం అనుకున్నా. కాకపోతే ఎన్ని గంటలకు బయలుదేరింది? ప్రయాణికులు ఎంతమంది ఉన్నారు? ఏం జరిగింది మరి? బండి వన్ సైడ్ ఉంచుకొచ్చింది. బండి ఓవర్ స్పీడ్ ఉందని చెప్పి ప్రయాణికులు చెప్తున్నారు. వాళ్ళు ఎన్ని చెప్తే వాళ్ళు అందరూ చెప్పినా కానీ మీరు పట్టించుకోవడం లేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు నాకు చెప్పలేదు, ఏం చెప్పలేదు. నేను పట్టించుకోవడానికి ఎప్పుడు చూసారికి అయిపోయింది.